ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మే 31వ తారీఖున జరిగిన సంఘటన పూర్వం ఒక రకంగాను, ఆ సంఘటన జరిగిన తరువాత రేవంత్ రెడ్డి గారు 50 లక్షల కరెన్సీతో దొరికిపోయి అరెస్ట్ అయిన తర్వాత, ఆ తర్వాత 7వ తారీఖున ఆయన గొంతుని అన్ని ఛానల్స్ ప్రసారం చేసిన తరువాత, అంటే కేసుకు ముందు కేసుకు తరువాత 2 రకాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. 31కి ముందు మహానాడు ఇక్కడే నిర్వహించి తన జాతీయ పార్టీగా ప్రకటించుకొని తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేయడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడతామని, 31కి ముందు ఆయన తన ఇల్లుని, పాత ఇల్లుని తీసేసి కొత్త ఇల్లుని నిర్మించుకుంటానని, తెలంగాణలో అధికారం వచ్చేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలోనే ఉంటానని ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 31వ తారీఖున కేసు బయటకు వచ్చిన తర్వాత, తనకు సమన్స్ వస్తాయని అనుకున్న తర్వాత ఆయన తీరులో భిన్నమైనటువంటి ధోరణి కనిపిస్తూ ఉన్నది. కారణాలు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో క్షణం కూడా ఉండకోకుండా రాజమండ్రి వెళ్తారు, కాకినాడ వెళ్తారు, విజయవాడ వెళ్తారు. అక్కడే సభలు సమావేశాలు పెట్టి కార్యకర్తలకు నీతి బోధనలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. బస్సుల్లోనే పడుకుంటారు. ఎందుకు ఈ మార్పు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని అడగదలుచుకున్నాం. కారణం ఒక్కటే, ఎక్కడ నోటీసులు ఇస్తారో అని ఎక్కడైనా లీక్ అయి సమాచారం రాగానే షెడ్యూల్ లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా వెళ్ళి పట్టసీమ ప్రాజెక్టుని, పోలవరం ప్రాజెక్టుని అంతకుముందు షెడ్యూల్ లేకపోయినా ఆ వంకతో చూస్తున్నారు. అంటే నిజంగా పోలవరం పట్టసీమ అభివృద్ధి కోసం కాదు, నోటీసుల నుంచి తప్పుకునే క్రమంలో ఈ విధమైన చౌకబారు ఎత్తుగడలు వేసి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో తిరుగుతున్నారు. ఏ కారణం చేత తిరిగినా తనకు ఓట్లేసిన ప్రజల మధ్యన తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు ఒక్కింత సంతోషపడినా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అదేమిటంటే, ఇప్పుడు అడిగినా ఒకే ప్రశ్న, ఆ గొంతు నీదా కాదా? రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి 50 లక్షలకి నీకు సంబంధం ఉన్నదా లేదా? లేదు, రేవంత్ రెడ్డి బాస్ అని ఉచ్చరించింది నిన్నా కాదా? ఈ 3 ముక్కలకు సమాధానం చెప్పకోకుండా ఏదో గందరగోళమైనటువంటి పరిస్థితులు సృష్టించి, ఈ గందరగోళమైన పరిస్థితుల నుంచి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకోకుండా తప్పుకు పోవాలని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చిత్రం ఏమిటంటే, సెక్షన్ 8ని తీసుకొచ్చారు. సెక్షన్ 8 ఏం కొత్తగా వచ్చిందేం కాదు. ఇది సెక్షన్ 8ను ఒక్కసారి పూర్వాపరాలు చంద్రబాబు నాయుడు గారు చదువుకొని పరిశీలిస్తే సెక్షన్ 8లో ఏమున్నది? గవర్నర్ గారు తెలంగాణ మంత్రివర్గాన్ని, కౌన్సిల్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయం తెలంగాణ మంత్రివర్గం చెప్పిన దానికి భిన్నంగా ఉన్నా ఎవరు అడిగే హక్కు లేదు అని ఉంది. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తాపత్రయపడుతున్నారో నాకు అర్థం కాలా. దీనికన్నా నిజంగా 13 జిల్లాల ప్రజల, ఏపీ ప్రజల యొక్క బాగోగులు కోరుకునే వ్యక్తి అయితే దీనిలో ఒక మార్పుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే కోరుకుని ఉండవలసింది. తెలంగాణ మంత్రివర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని కూడా సంప్రదించి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలనే మాట ఎందుకు ఇంతకాలం మాట్లాడుకోకుండా మూలన కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. చెప్తా ఉన్నారు చాలామంది పెద్దలు, తెలుగుదేశం వారు, మా చంద్రబాబు నాయుడు గారు 8వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయంగానే 24వ తారీఖునే లెటర్ రాశారు 8 ఇంప్లిమెంట్ చేయమని అని. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించి తీసుకునే నిర్ణయంలో గొప్పతనమే ఉందంటున్నా.
మనం కూడా ఇక్కడ నివసిస్తున్నాం, మన ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఉంటున్నాడు, ఇది మన రాజధాని, కాబట్టి మన మంత్రివర్గాన్ని కూడా సంప్రదించవలసినటువంటి అవసరం ఉన్నది అని ఒత్తిడి చేయటంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విఫలమయ్యారు? ఎందుకు ఆ ముక్క ఇంతవరకు మాట్లాడడం లేదు? అంటే తెలంగాణలో కూడా వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతినకూడదు, 13 జిల్లాలకు చెందినటువంటి ప్రజల యొక్క సెంటిమెంట్లు దెబ్బతినిపోయినా పర్వాలేదు, 13 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజానీకం, వారి బంధువులు, వారి ఉద్యోగులు ఇక్కడ ఉంటే వారికి ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం నోరు మెదపలేదు చంద్రబాబు నాయుడు గారు. అనేక మంది ఉద్యోగులకు అవమానాలు జరుగుతున్నప్పుడు, కామన్గా ఉన్నటువంటి ఉద్యోగులకు అవమానం జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందామని ఇంటర్వ్యూలు అడిగినా కూడా ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సెక్షన్ 8 గురించి తీసుకొచ్చారు. సెక్షన్ 8 అనేది చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చినటువంటి కేసుకి డాల్లాగా, డిఫెన్స్గా ఉపయోగించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం అనేది చాలా తప్పిదం. చంద్రబాబు నాయుడు గారు సెక్షన్ 8ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనే అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఇవాళ ఇంప్లిమెంట్ అవుతున్నదా లేదా అనే అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి 13 జిల్లాల ప్రజల బాగోగుల కోసం, ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వారి కోసం పెట్టినటువంటి సెక్షన్ 8 ప్రయోజనం మనం పొందుతూ ఉంటే దాని గురించి ఇంతవరకు నోరు మెదపనటువంటి చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా కేసు రాగానే సెక్షన్ 8ని తీసుకొచ్చి పెట్టుకొని ఏదో విష ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ఇది ఈ విధంగా సెక్షన్ 8 తీసుకొచ్చారు. మరొక మాట చెబుతున్నా, ట్యాపింగ్ అంటారు. ఇంతవరకు ఆధారాలు లేవు, ట్యాపింగ్ గురించి మాట్లాడిన పాపాం లేదు. ఒక పక్కన మీ టోను, చివరికి ల్యాబ్ కూడా నిర్ధారణ చేసినా కూడా మాట్లాడినటువంటి వ్యక్తి మీరు. ఇక ట్యాపింగ్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి కన్ఫ్యూజన్ చేసి ఇరు రాష్ట్రాల మధ్యన తగాయిదాగా సృష్టించి దీని నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పిదం. చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మొట్టమొదట అడిగిన 3 ప్రశ్నలకి సమాధానం చెప్పకోకుండా ఏది మాట్లాడినా అది తప్పిదమే అవుతుంది. రాజకీయాల్లో వచ్చిన ఆరోపణల మీద సమాధానం చెప్పుకోలేనటువంటి దీనస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉండి దీన్ని పక్కదో పట్టించేటటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అదేమంటే గవర్నర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, రామ్లాల్, కుముద్బిన్ జోషి వీరిద్దరు గవర్నర్లుగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వారిని ఎంత ఘాటుగా విమర్శించిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నాం. అంతేకాదు, గవర్నర్ వ్యవస్థే వద్దు, దాన్ని రద్దు చేయండి, గవర్నర్ వ్యవస్థ మాకొద్దు అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ గవర్నర్కి అధికారాలు ఇచ్చేదానికి మీరింత తాపత్రయపడతా ఉన్నారు. ఓకే, మంచిదే, గవర్నర్కి ఇచ్చేదానికి ఇంత తాపత్రయపడుతూ గవర్నర్ ఏమంటున్నారు? మీరు గంగిరెద్దు అంటున్నారు గవర్నర్ని. అంతేకాకుండా టీఆర్ఎస్ చేతిలో కీలుబొమ్మ, పపెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా అంటున్నారు. అలాంటి గంగిరెద్దుకి, అలాంటి పపెట్గా ఉన్నటువంటి వ్యక్తికి సెక్షన్ 8లో మీరు అధికారాలు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం దృష్టి మరల్చటం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వెళ్ళి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలా నీతిమంతమైనటువంటి వాక్యాలు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒక పత్రికలో వచ్చాయి. అదేమిటి అంటే, అవినీతికి పాల్పడి కేసుల్లో ఇరుక్కొని మీరు మునగొద్దు, పార్టీ ఇబ్బందుల పాలు చేయొద్దు అంటూ చంద్రబాబు శనివారం విజయవాడలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారట. నిజానికి తెలుగుదేశం కార్యకర్తలందరూ కలిసి ఆయనకి చెప్పాలి ఈ మాట. అవినీతిలో పాల్పడి కేసుల్లో ఇరుక్కొని మీరు మునగొద్దు అని చంద్రబాబు నాయుడికి చెప్పాల్సినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారే మరి తెలుగుదేశం కార్యకర్తలకు చెప్తున్నారంటే ఎవరు అవినీతిలో మునిగిపోయారు, ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు, ఎవరు కోటాను కోట్ల రూపాయలు పెట్టి కొని పార్టీ నిలబెట్టుకోవాలని తెలంగాణలో ప్రయత్నం చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారే ఈ నీతులు చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంటే ప్రజలు ఏమనుకోవాలని అడుగుతా ఉన్నా. కాబట్టి మరొక్కసారి నేను చెప్పేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. 1, ఆ గొంతు మీదా కాదా? 2, రేవంత్ రెడ్డి బాస్ మీరా కాదా? 50 లక్షల రూపాయలు మీరు పంపించినవా కాదా? ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పకోకుండా సెక్షన్ 8 అనో, ట్యాపింగ్ అనో, లేదా యూటీ అనో, యూటీ అంటున్నారు, మాకేం అభ్యంతరం లేదు. ఏమైంది ఆ రోజున మీరు యూటీ అని అడుగుతా ఉన్నా. పాలమూరు సభలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మహబూబ్ నగర్లో
తెలంగాణ మా లెటర్ మీదే వచ్చింది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున యూటీ గురించి ఎందుకు మాట్లాడలేదంటున్నా. మీ లెటర్ ఇచ్చేటప్పుడు యూటీ గురించి మాట్లాడరా? ఆ రోజు యూటీ అవసరం లేదా? మీ మీద కేసులు వస్తే యూటీ కావాలా? యూటీ అయితే ఇంకోటి కూడా గొప్ప విషయం, మీరు యూటీ చేస్తారంటే మాకే విధమైనటువంటి అభ్యంతరం లేదు. అదే దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మరిగినట్టుగా రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ఇప్పుడు యూటీ కోసం మీరు పోరాటం చేస్తానంటే మీ వెనక మేము ఉంటాం, మాకేం అభ్యంతరం లేదు. నిజంగానే యూటీ అయితే రాజధాని ఇక్కడే ఉండవచ్చును, అక్కడ వేలాది ఎకరాలు మీరు ఎక్వైర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ ప్రయత్నం మీరు చేస్తున్నారు, అది కూడా లేదు. ఈ విధమైనటువంటి అసందర్భమైనటువంటి మాటలు, సందర్భోచితంగా మాట్లాడుకోకుండా అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడి యూటీ అంటారు కాసేపు, సెక్షన్ 8 అంటారు కాసేపు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడిపేసి ఏదో ఒక విధంగా తన మీద వచ్చినటువంటి కేసుని మరుగు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఎన్ని లెగ్గొట్టినప్పటికీ కూడా, ఎన్ని కొత్త ప్రశ్నలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఈ మూడిటికి సమాధానం చెప్పకోకుండా అడుగు కూడా ముందుకు వేయలేరని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. నేను చూశాను, పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టుగా అన్ని పత్రికల్లో వచ్చినాయి. తెగేదాకా లాగొద్దు అంటున్నారు. ఏంటి లాగడానికి? తెగటం ఏముంది? అసలు లాగటం ఏముంది? ఎవరు లాగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు లాగుతున్నారా, కేసీఆర్ గారు లాగుతున్నారు? ఇద్దరు తెగేదాకా లాగుతున్నారు, లాగొద్దు అన్నారు. నాకు అర్థం కాల. పాపం ఇప్పుడో ఎక్కడో అసలు కథ మొత్తం విన్నట్టుగా లేదు ఆయన. ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన తెలుసుకున్నట్టుగా నాకు అనిపించడం లేదు. హఠాత్తుగా వచ్చి నెల్సన్ మండేలాని పోలుస్తున్నారు. నెల్సన్ మండేలా స్వాతంత్ర పోరాటం చేసి వారి జాతికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుణ్ణి ఇక్కడ తీసుకొచ్చి పోల్చేటటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. పుస్తకాలు మీరు చదువుకున్నారు, మేమేం అభ్యంతరం లేదు మాకు. అయితే నేను ఒకటి అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మీకు గుర్తొచ్చినప్పుడు, ఎప్పుడో మీకు మెలకు వచ్చినప్పుడు మీరు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారికి పెయిడ్ ఆర్టిస్ట్గా మీరు దయచేసి ప్రయత్నం చేయకండి, ప్రవర్తించకండి. నేను ఒకటే చెప్తున్నా, రాజధాని భూములు భూసేకరణ చేస్తే రైతుల పక్షాన ఉండి పోరాడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు భూసేకరణకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం పోరాడాడని అడుగుతా ఉన్నా. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యేని 5 కోట్ల రూపాయలతో కొంటుంటే దాన్ని తప్పు అని అనుకోకుండా తెగేదాకా లాక్కండి. తెగేదాకా లాగేశారు, 2 రాష్ట్రాలు తెగిపోయాయి. ఇంకా తెగేదాకా లాగేదేమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్ప కాదా చెప్పేటటువంటి పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ గారు లేరు. ప్రశ్నించడానికే వచ్చినటువంటి రాజకీయ పార్టీ ప్రశ్నించుకోకుండా ఎందుకు పద్యాలు చదువుతుంది, తాత్పర్యాలు చదువుతుందో నాకు అర్థం కావడం అలా. ప్రశ్నించండికి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించుకోకుండా తప్పుకు పోతే ప్రజలు క్షమించరు. ముఖ్యంగా మీ అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా తుళ్ళూరు ప్రాంతంలో మీ మాట విని తెలుగుదేశానికి ఓటు వేసినటువంటి ప్రజానీకం భూములు లాక్కుంటే, మిమ్మల్ని మొరపెట్టుకుంటే మీరు వెళ్ళారు, పలకరించిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత ఏమి సమాధానం చెప్పారో ప్రజలందరూ గమనించారు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు మాట్లాడాల. ఇప్పుడు తెగేదాకా లాగొద్దు అంటారు. అలా కన్నా ప్రశ్నించేటటువంటి గొంతే మీకుంటే, ప్రశ్నించాలని అనుకుంటే చంద్రబాబు నాయుడిని ప్రశ్నించండి. ఆ గొంతు మీద కాదా అని ప్రశ్నించండి. ఆ 50 లక్షలు మీవా కావా అని ప్రశ్నించండి. రేవంత్ రెడ్డి మీ పార్టీ అవునా కాదా అని ప్రశ్నించండి. ప్రశ్నించుకోకుండా తెగేదాకా లాగొద్దు అంటే యు ఆర్ నాట్ ఏ గెస్ట్ ఆర్టిస్ట్. రాజకీయాల్లో గెస్ట్ ఆర్టిస్టులు పనికిరారు. సమస్య మొత్తం తెలుసుకొని గట్టిగా వాదించగలిగినటువంటి పటిమ మీకున్నదని ప్రజలు భ్రమించారు. మీరేదో సినిమాలో వచ్చినట్టుగా గెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చి అప్పుడప్పుడు తెగేదాగా లాక్కండి, తెగిన తర్వాత ముడేయండి అనే మాటలు కాదు. స్పష్టంగా మాట్లాడి ప్రజల మన్నన పొందండి. ప్రజలు మీ మీద ఆశ పెట్టుకొని ఉన్నారు, గమనించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా మనవి చేస్తున్నా. సెక్షన్ 8 విషయంలో సరే టీడీపీ రాజకీయాల కోసం తెర మీద తీసుకొచ్చిన సెక్షన్ 8 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా రాష్ట్రానికి కూడా ముడిపడిన అంశం. 100% పార్టీ పరంగా మీ స్టాండ్ ఏంటి? సెక్షన్ 8 విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సెక్షన్ 8ని ఇంప్లిమెంట్ చేయవలసింది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కారణం ఏంటంటే ఒకరి స్టాండ్ కాదు, ఈవెన్ టీడీపీ స్టాండ్ అయినా
ఈవెన్ టీఆర్ఎస్ స్టాండ్ అయినా కూడా అదే ఉండి తీరాలి. ఎందుకంటే విభజన బిల్లులో అది ఉన్నది. బిల్లులో ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయమంటానికి ఎవరికి హక్కు ఉందంటున్నా? ఎవరు అవునన్నా కాదన్నా కేంద్ర ప్రభుత్వం గవర్నర్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చూడాలి. అందరికన్నా ఎక్కువ బాధ్యత ఉన్నది తెలుగుదేశం పార్టీ మీద. కారణం, వారు అధికారంలో ఉన్నారు. సెక్షన్ 8 ఎవరిని ఉద్దేశించబడి ప్రధానంగా ఉన్నది అంటే తెలంగాణ ఏతరులైనటువంటి ఆంధ్ర రాజధానిలో ఉన్నటువంటి వారికి. తెలంగాణ ఏతరులు అంటే గుజరాతీల కోసమో, లేదా తమిళనాడు వారి కోసమో, లేదా ఒరిస్సా వారి కోసమో, లేదా కర్ణాటక వారి కోసమో కాదు. 13 జిల్లాల నుంచి అనేక కార్యక్రమాల వల్ల ఇక్కడికి వచ్చి ఉమ్మడి రాజధానిలో ఉంటున్నటువంటి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఏ కారణం చేతైనా రాజకీయంగా కానీ మరొక రకంగా కానీ ఇది మన రాజధాని అని వచ్చి ఇక్కడ స్థిరపడిన వారందరి రక్షణ కోసమే ఉన్నది ఈ సెక్షన్ 8. అలాంటి రక్షణ కోసం ఉన్న సెక్షన్ 8 ఎవరు ఇంప్లిమెంట్ చేయమని గట్టిగా కోరాలి? ఖచ్చితంగా ఆంధ్రులు కోరాలి. 13 జిల్లాలకు సంబంధించిన వారు కోరాలి. 13 జిల్లాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానమైనటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంతకాలం మౌనంగా ఉన్నారు? విఫలమయ్యారు. మరొక విషయాన్ని కూడా చెప్తున్నా, ఇది ఇంప్లిమెంట్ చేయవలసింది గవర్నర్, కేంద్ర ప్రభుత్వం. అవునా? ఈ గవర్నరు కేంద్ర ప్రభుత్వాలకి ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాజకీయంగా ఆయన భారతీయ జనతా పార్టీలో ఒక భాగం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. చంద్రబాబు నాయుడు గారు సెక్షన్ 8ని ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. బాధ్యత చంద్రబాబు నాయుడు గారు స్వీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. మరొకరు కాదంటున్నా. కేటీఆర్కి ఏం సంబంధం? కేసీఆర్కి ఏం సంబంధం? తెలంగాణకి ఏం సంబంధం? వాళ్ళు ఇది ఇంప్లిమెంట్ కాకోకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. మనం కావాలని కోరుకుంటాం. చట్ట ప్రకారం అది చేసి తీరవలసిందే. దీనికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. కాబట్టి లీగల్ ఎక్స్పర్ట్స్ కనుక్కోమనండి. ఇంకా ఏంటి కాదని ఎవరు అన్నారు? ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు మీరు అంటున్నా. ఒక విషయం, ఆయన సెక్షన్ 8 ఇంప్లిమెంట్ ఎప్పుడు కావాలి? ఆన్ ది అపాయింటెడ్ డే. మీరు దీనిలో సెక్షన్ 8లో ఆన్ అండ్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే అంటే ఇప్పుడు ఇవాళ కాదే, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వచ్చిన రోజున కాదే. ఆన్ ది అపాయింటెడ్ డే, ఆన్ అండ్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే, ఆ రోజు నుంచి అమలు కావాలి. ఆ రోజు నుంచి అమలు అవుతుందనే అనుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే 2 సలహాదారులను కూడా వేశారు. అమలు అవుతుందో లేదో జాగరూకతగా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందా లేదా? ఆయన ఏదో 24వ తారీఖు ఒక లెటర్ రాసి కూర్చుంటే సరిపోతుందా? కాదే. తాను కేసులు ఇరుక్కునేదాకా సెక్షన్ 8 గుర్తు రాకపోవడం అన్యాయం, తెలుగు ప్రజలను ద్రోహం చేయటం. 13 జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టడం, తెలంగాణకి తాకట్టు పెట్టి తన పార్టీని కూడా ఇక్కడ కాపాడుకోవడం కోసం మెతక వైఖరి వహించడం వలనే సెక్షన్ 8 ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు అని అనుకోవాల్సి వస్తుంది. అయిందా లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. నో, మాట్లాడమంటున్నాం. కానీ నీ మీదకి వచ్చినటువంటి కేసులకు షీల్డ్ కాదంటున్నాం. నేను ఒక్కటే మాట చూద్దాం, సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తే ఏసీబీ వాళ్ళు పట్టుకున్న ట్రాప్ పోతుందా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 50 లక్షలు అదృశ్యమైపోతాయా? లేదు, చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వకుండా తప్పుకోవడం సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేస్తే అవుతుందా? కాదే. సెక్షన్ 8 నేను ఒకే ప్రశ్న అడుగుతున్నా. సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేస్తే గవర్నర్కి సర్వాధికారాలు వస్తాయనే కదా మన వాదన. అలాంటి సర్వాధికారాలు వస్తున్నటువంటి గవర్నర్ మీరేమన్నారు నిన్నగాక మొన్న? టీఆర్ఎస్ చేతిలో పపెట్, టీఆర్ఎస్ చేతిలో పపెట్గా ఉన్న ఆయనకి మీరు మొత్తం అధికారులు ఏమని కోరుతున్నారా? గంగిరెద్దు అన్నారు, గంగిరెద్దుకు పవర్ ఏమని కోరుతున్నారా? ఏం ఉపయోగం అంటున్నా. సో నేను టోటల్గా చెప్పదలుచుకున్నది ఏమిటంటే సెక్షన్ 8 అనే ప్రొవిజన్ ఈ చట్టంలో పెట్టింది ఆంధ్ర ప్రజల యొక్క బాగోగులను పరిరక్షించడం కోసం. చంద్రబాబు నాయుడు గారు తనకి కేసు వచ్చేదాకా సెక్షన్ 8 గుర్తు రాకపోవడం దురదృష్టం. ఇది మోసం, అన్యాయం, విఫలం అని నేను